Hello, friends. How are you? Very tired today. What are you doing? Good evening. Chanti, how are you? Sarmal, how are you? Sajil Sunny, how are you? Hitesh, how are you? Kings, how are you? Sagli, how are you? Sunny. Gopiraj, how are you? Vinay, how are you? Today you see I can read your names. Funny, how are you? Ganta Prasad, how are you? Hitesh, how are you? Mahesh, how are you? Abhishek, how are you? Sagil, how are you? Hari Kishore, how are you? Abhishek, Vinay, let me say this. Very important, you guys. ఇప్పుడు రాత్రంతా మీరు చూశారు 8099 టీవీ మరలా మీ పేర్లు చదువుతా 100 అది నాకు నచ్చాడు 100 ప్రైజ్ ద లార్డ్ ఈరోజు ఫాస్టింగ్ ఇప్పుడే ప్రేయర్ అయిపోయింది రాత్రంతా టీవీలో పెట్టి 11:30కు వదిలేరు 99 టీవీ చాలా బాగా జరిగింది ఇంటర్వ్యూ 99 వాళ్ళు బాగా చేసినట్టు మీరు చేయండి రెండోది ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే మళ్ళీ మేము బయలుదేరాల ఇన్ హాఫ్ అన్ అవర్ వీ హ్యావ్ టు స్టార్ట్ మార్నింగ్ అంతా మీటింగ్స్ పాపం కర్నూలు నుంచి కడప నుంచి అనంతపూర్ నుంచి 99 టీవీకి వచ్చేసారు అది గుంటూరు నుంచి పాత వాళ్ళంతానా రవికుమార్ అర్థమవుతుందా పురుషోత్తం కొచ్చా సంతోష్ దొద్దుకుంట దా డిఎస్ఆర్ శ్రీకాంత్ హరికృష్ణ సిద్ధు సిద్ధార్థ రాయ్ సో నైస్ గోపాల్ రెడ్డి మో I love all of you. When I read different names na Christian, Muslim, Hindu, Reddy, Chevuri, Isaac, Ephraim, Sheikh, I love you. When you are a Muslim, Christian, people are thinking we are a Christian party. Some stupid people are saying I'm only for Christians. Nonsense. Somebody asked me a question. ఏమని జగన్ గారి గురించి ఆయన క్రిస్టియనా హిందూవా ముస్లిం అండి ఆయన క్రిస్టియన్ అయితే మరి హిందూ టెంపుల్కి వెళ్తున్నారు మేము ఓటు వేయొచ్చా నేనేమన్నా రెస్పాన్సు అందరితో చెప్పా క్రిస్టియన్స్ చర్చికి వెళ్తారు ముస్లిమ్స్ మాస్క్కి వెళ్తారు హిందూస్ టెంపుల్కి వెళ్తారు మరి దైవజనులు అందరూ కన్ఫ్యూజ్ పడకండి ఆయన క్రిస్టియన్ కాదా ఆయన అడగండి దైవజనులారా మరి ఒక పొలిటీషియన్ అన్నిటికీ వెళ్ళొచ్చు అవన్నీ నేను రోజు చెప్పుకొస్తున్నాను నిన్న పాస్టర్స్ క్వశ్చన్ అడిగినప్పుడు పాస్టర్ల మీటింగ్ అయింది ఇంపార్టెంట్ పాస్టర్స్ వచ్చారు నేను ఒకటే చెప్తున్నాను ప్రజాశాంతి పార్టీ ప్రతి కుల మత జాతికి సంబంధించిన పార్టీ చూడండి మా స్టేట్ కోఆర్డినేటర్లు కమ్మాస్ ఉన్నారు విజయలక్ష్మి గారు రెడ్డిస్ ఉన్నారు కాపుస్ ఉన్నారు బీసీ యాదవ్స్ ఉన్నారు దళితులు మాదిగ ఉన్నారు ముస్లిం ఉన్నారు హుస్సేన్ గారు ఇప్పుడు మన కోఆర్డినేటరు కర్నూలులో ముస్లిమ్స్ ఉన్నారు విజయవాడలో ముస్లిమ్స్ ఉన్నారు ఎస్టీ ఉన్నారు బెల్లా నాయక్ గారు చూశారు కదా ఆయన నాతో మీరు రావడం మరి మనది క్రిస్టియన్ పార్టీ హిందూ పార్టీ ముస్లిం పార్టీ అని చెప్పి ఇంకెందుకంటే వీళ్ళు దోచుకునేవాళ్ళు మనతో నేను దోచుకున్నాను అని అనలేరు కదా అందుకని ఏమన్నా సిద్ధు అర్థమవుతుందా సంబిత్ అర్థమవుతుందా కలాష అర్థమవుతుందా సుందర్ కుమార్ అఫ్రీడ్ షేక్ అది మైండ్ సెట్ అండ్ కైండ్ హార్టెడ్ వావ్ షేక్ ఐ లవ్ యూ బడీ దట్స్ ఇట్ మైండ్ సెట్ అండ్ సేక్ హార్టెడ్ మహేందర్ కుమార్ శరత్ జయ జై హాయ్ సిద్ధు వినయ్ రాగ్ చౌదరి ఐ లవ్ ఇట్ యు సీ చౌదరి అంటే కమ్మ కదా చూసారా
ఎస్ చౌదరి, ఐ విల్ మీట్ యూ. నేను హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడుంటావో చెప్పు, నేను కిన్ కలుస్తా. 100% మీ అందరినీ కలుస్తా. 26వ తారీఖు ఇప్పుడే రాసుకోండి, మ్యారథాన్కి వచ్చేయండి విజయవాడ. ఐ ప్రామిస్ ఐ విల్ మీట్ యూ. అర్థమైందా? 26 మార్నింగ్. లవ్ యూ. రామ్ మేఘాల, మహేష్ గోడి, వినయ్ సలగాల. కెన్ యూ మీట్? 100% ఐ మీట్ యూ, ఐ ప్రామిస్ యూ. శరత్ కామసాని, సారీ, చందు రాయ్, వండర్ఫుల్. ప్రకాష్ శుద్ధపల్లి, చిక్కపాటి మనోజ్, చిలకపాటి, సారీ, రవీందర్ భూషా, చక్రి చోటు, రాజ్ కుమార్ రంజుల, తారెక్ దర్వేష్, శంకర్ పీజీ. సార్ మీట్ యూ కంపల్సరీ. ఇప్పుడే మీకు చెప్తాను, అలాగాగండి. నా ప్రోగ్రామ్ అంతా ఇస్తాను. 175 విన్ సార్. అబ్బా, పవన్ నాయుడు, వా, థ్యాంక్ యూ. తోగారి బనేష్, రాజేష్ పక్కుర్తి, పవన్ ఆతి, వెరీ గుడ్, థ్యాంక్ యూ. చల్లా నరసింహరావు, హరిత్ దీప్ ఎం, కిషోర్ పజ్జురు, నాగా నరీన్ అండ్ పొలిచర్ల సుదర్శన్. ఒకవేళ మీ పేర్లు చదవలే మిస్ అయితే దుద్దుకుంట దార్, బెంగళూరు వస్తే చెప్పండి తప్పకుండా. ప్రేమ్ గోపిశెట్టి. మరి మీరు 100 మందిని చేర్పించాలి, ఇదే ప్రాబ్లము. ప్రజాశాంతి పార్టీ .orgలో మళ్ళీ పేర్లు చదువుతాను, ఎవరీ మిస్ అవ్వను. ఇవాళ నేను బాత్టబ్లో ఎందుకున్నానంటే నైట్ అంతా మీటింగ్స్ అయ్యాయి, మార్నింగ్ అంతా గ్లోబల్ కాల్స్. ఓన్లీ 1 అవర్ బ్రేక్ తీసుకున్నా, మన మార్నింగ్ నుంచి కాల్స్ మీటింగ్స్, మరలి ఇప్పుడు ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. TV9 డిబేట్ బాగుందని అంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు నాతో డిబేట్కి వస్తే బాగుంటుంది. ఎందుకు? రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి, దేశాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి, ప్రజలకి ఎలాగ నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వాలి, రైతులకు రుణమాఫీ ఎట్లా చేయాలి, నేను ఎట్లా చేస్తాను, రాష్ట్ర బడ్జెట్ డబల్ చేసి 7 లక్షల కోట్లు ఎలా తీసుకురాగలను, ఎన్ని 100,000 కంపెనీలు పెడతాను, 100,000 కంపెనీస్. చూడండి, మీకు కావాల్సింది ఏంటి? తినలేని వారికి తిండి, అది 500 మందిని జాయిన్ చేశారు సార్. వా విద్య, రాజీవ్ చిక్కగల, పవన్ నాయుడు. మీరు ఎంతమందిని జాయిన్ చేస్తే అంత మనం ఈజీగా విన్ అవుతాం, అంత ఈజీగా. ప్రతి ఒక్కరు 100 మందిని చేయండి, 1000 మందిని జాయిన్ చేయండి ప్లీజ్. ఐ విల్ మీట్ యూ కిషోర్, లకేష్, ఐ విల్ మీట్ యూ గోకుల్, ఐ విల్ మీట్ యూ 100%. జై కేఏపాల్ విల్ జాయిన్ 1000. భాగ్య, వావ్. శంకర్రావు పీజీ, నిజమే కదా. వినయ్ చంద్ర, నిజమేనా. చిన్నగారి భాను ప్రకాష్, ర్యాగ్ చౌదరి, ఐ హ్యావ్ టు టాక్ విత్ యూ పర్సనలీ, ఐ విల్ మీట్ యూ. హాయ్, హలో. వివిజన్, చూడండి 10 కోట్ల మంది. పాల్గారు, మీరు ఒప్పకుండా ఉపయంత్రం అవ్వాలి. అయి తీరుతా. ఎప్పుడు మీరు మీ పని చేయండి. చూసావా, గంట పడుకొని పని చేస్తున్నాను, అందుకే ఛాలెంజ్ చేశాను. ఎవరిని? అందరినీ నాతో కూడా ఉండమని టీవీలో. వారు కూడా చంద్రబాబు నాయుడు గారేంటి, లోకేష్ ఏంటి, జగన్ గారేంటి, కేటీఆర్ గారేంటి, పవన్ గారేంటి, వీళ్ళందరూ నేను మారతానికి పిలిచాను 26th మార్నింగ్. ఎందుకంటే నేను అమెరికన్ స్టైల్, మనం ఎనిమీస్ కాదు, ఓన్లీ అపోనెంట్స్. వీరెవ్వరూ నాకు శత్రువులు కాదు. కేసీఆర్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, జగన్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవ్వరూ నాకు శత్రువులు కారు. అందరూ అపోనెంట్స్. అయితే వాళ్ళు అభివృద్ధి చేయలేకపోయారు, నేను చేసి చూపిస్తా. అదే ప్రపంచమంతా సక్సెస్ అయ్యి. విద్యాధర్ 500 పీపుల్ జాయిన్ చేశాను, చాలా థ్యాంక్స్ విద్యాధర్. మర్కపల్లి ప్రవీణ్, ముల్కపల్లి మాదిగల సంఘం కామెడియా. హాయ్ పాల్ గారు. బిత్తు యాదవ్ బాదల, షేక్ సత్తార్. పాల్ గారు నా దగ్గర వచ్చి 15 మెజారిటీతో వ్యక్తిని నేను కూడా ఎలక్ట్. వావ్, మీరు చేయాలి, జోక్ కాదు. కుర్రాలు 18 సంవత్సరాలు ఓటు వేయొచ్చు, 25 సంవత్సరాలు. ఐ హ్యావ్ జాయిన్డ్. రవి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా నిలబడచ్చు. రాజేష్ బాసెట్టి, ఐ విల్ 50 till this time. ఐ విల్ జాయిన్ మోర్. థ్యాంక్ యూ రోహిత్ కుమార్, థ్యాంక్ యూ గోకుల్ నంబూరి,
థ్యాంక్ యూ రోహిత్ కుమార్, థ్యాంక్ యూ చాణక్య రెడ్డి, వెరీ గుడ్. విద్యాధర్, చూసారా మనకు రెడ్డిలు లేరంటారు, కాపులు లేరంటారు, లేదా కాపు ప్రాపరే అని అంటారు. తప్పకుండా మన అందరం కలిసి పనిచేయాలి. మన అందరం ప్రజాశాంతి పెట్టిని గెలిపించాలి. 100 మిలియన్ మందిని జాయిన్ చేసావా, 100 మెంబర్స్. మాతో మాట్లాడడానికి నేను లీడర్ని. 1000 తప్పకుండా. నేను చెప్పాను కదా, 1000 మెంబర్స్ రియల్గా జాయిన్ చేస్తే మాకు రుజువు ఉంటుంది మీరు ఎవరు చేశారు అన్నది. వాళ్ళకి బెనీ వినబడుతుందా, యాడమ్, నవీన్ చంటి 1200, అనంతపు రెడ్డి సురేష్, కొండ రామాయణ, జాన్ రంగనాథ్, పవన్ నాయుడు వెరీ గుడ్, శరత్ కంసాని 100. చూసారా మీరు ఎట్లా జాయిన్ చేస్తుంటే. ఫోబీ బుప్పడి థ్యాంక్ యూ. కావాలి మన్యం సీఎం థ్యాంక్ యూ. వేరు ప్రిన్స్ థ్యాంక్ యూ. వేరు ప్రిన్స్, సారీ మిస్పెల్. కిషోర్ థ్యాంక్ యూ. నాగ్స్ నరీన్ థ్యాంక్ యూ. హరితరావు దీప్ థ్యాంక్ యూ. నా వైఫ్ పేరెంట్స్ దీప్. భరత్ రెడ్డి థ్యాంక్ యూ. వెంకీ హిందూ థ్యాంక్ యూ. సో మెనీ థ్యాంక్ యూ. నరేంద్ర హిర్వాణి, ఎందుకంటే మనకు పడిన వాళ్ళు ఈ అపోజిషన్ లీడర్స్ వాళ్ళు యూత్ ఏం చేస్తున్నారంటే లేనిపోని వేసి ఇప్పుడు నన్ను దోచుకునే వాళ్ళు అని అనలేరు. ఎవరి దగ్గర రూపాయి తీసుకోలే, అందరికీ 100,000 కోట్లు ప్రపంచం అంతా పంచా, అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు పొగిడారు. అయితే ఇప్పుడు దేవుని కార్యానికి అడ్డుపడ్డారు, శాంతికి అడ్డుపడ్డారు. ఇవి చదువుతుంటే మీరు చెప్తారు డైల్లోకి రండి. పాల్ గారు, అకి యాదవ్, రోహిత్ కుమార్ సార్, చూసారా నేను మీకు విజిట్ చేయలేదు అంటున్నారు. ముందు చెప్తాను అది. 26 ఉదయం విజయవాడలో మనకు మ్యారథాన్. మీరు అందరూ వస్తారా? వైట్ టీషర్ట్లు వేసుకొని రండి, వైట్. మనం అందరం రన్ చేద్దాం. రన్ ఫర్ పీస్, రన్ ఫర్ విక్టరీ, రన్ ఫర్ చారిటీ, రన్ ఫర్ యూనిటీ, రన్ ఫర్ అని ఒక మంచి స్లోగన్తో మీరుంటే 100%. రమణ్ రెడ్డి థ్యాంక్ యూ. సీఎం కేఏ పాల్ అన్నందుకు. సిద్ధు థ్యాంక్ యూ. సారీ మిస్ అయిపోయాను. గాడ్ బీ విత్ యూ అన్నది వచ్చింది. విజయ్ సుధాకర్ థ్యాంక్ యూ. ప్రసాద్, డాక్టర్ ప్రసాద్ మంగపాట్, షేక్ సత్తర్ థ్యాంక్ యూ. నవీన్ చంటి థ్యాంక్ యూ. సంహిత్ వెలియదం థ్యాంక్ యూ. ఫిలిప్ కాకాని థ్యాంక్ యూ. సార్ మీరు సీఎం ఏపీ. చక్రధర్ నంద థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ సార్? థ్యాంక్ యూ. వినయ్ చంద్ర థ్యాంక్ యూ. చాణక్య రెడ్డి జాయిన్డ్ 1 lakh మెంబర్స్. వా, యూ విల్ జాయిన్, వెరీ గుడ్. మీరు జాయిన్ చేయాలి, అర్థమైందా? రాత్రి అనక పగలనక నేను టైర్ అయ్యి ఇప్పుడు ఇగో మరలా 7:45కి మీకు నేను బాయ్ చెప్పి 7:30కి 7:35కి మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని షవర్ చేసి 7:45కి బయలుదేరితే 1 అవర్ జర్నీ. 1 అవర్ జర్నీలో చీకటైనా పర్వాలేదంటే టెక్స్ట్ పెట్టండి, మాట్లాడుకుందాం, నాకు ఇబ్బంది లేదు. మీ పేర్లు చదువుదాం. ఆలిమేళ, బెంకలౌట్, రాజా, తలారి, కలాష. సార్ నా దగ్గర ఒక 10,000 కోట్లు. 10,000 కోట్లు భలే ఉన్నారు సార్, క్యూట్గా. థ్యాంక్ యూ భరత్. టైర్ అయిపోయాను 1 అవర్ చూసా, కళ్ళు ఎట్లా లోపలికి వెళ్ళిపోయావు. అది కనీసం కూర్చోడానికి కూడా టైం అవ్వట్లేదు. ఎందుకు? సీఎం పాల్ సార్. నవీన్ చంటి థ్యాంక్ యూ. రోహిత్ కుమార్, మీ పార్టీలోకి షర్ట్లు ప్రింట్ చేయండి, చేస్తాం. వెరీ గుడ్ ఐడియా. ఎవరది? రోహిత్ కుమార్. షర్ట్లు ప్రింట్ చేస్తాం. ఈ 5 రోజుల్లో అవ్వకపోతే వెరీ సూన్ చేస్తాం. లేదైతే మ్యారథాన్కి అవుతుందో లేదో నేను మీకు చెప్తాను, కానీ వైట్ షర్ట్లు రండి. వెరీ గుడ్ ఐడియా, చేస్తా. ఆల్ఫ్రెడ్ షేక్, ట్రంప్ని ఇండియాకి త్యాచి. నేనే ఆపా. ఎందుకు? మీరు చూశారు కదా లెటర్స్. ట్రంప్ గారు వస్తే మోదీ గారు ప్రమోట్ చేస్తారని ఇండియా టుడేకి చెప్పి, ఆయనకి చెప్పి, లెటర్స్ అందుకు చెప్పి, నేను ఎందుకు ఇప్పుడు ఆపానంటే మరలా ట్రంప్ గారు జపాన్ ప్రైమ్ మినిస్టర్ని ఎలాగైతే క్యాంపెయిన్కి వాడుకుంటున్నారో అలా ఈయన కూడా వాడుకుంటారు. అందుకని జనవరి 26కి రావాలి, లాస్ట్ ఇయర్ అక్టోబర్ రావాలి, తన కూతురు వచ్చినప్పుడు రావాలి, కొడుకు వచ్చినప్పుడు రావాలి. 3 times ఆయన మిస్ అయ్యారు.
నేను ఓపెనింగ్ చెప్పా, తప్పలేదు. నేను ఆపడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఇంటికే వస్తారు. అది ఎవరు, మాయావత, అది మమతా బెనర్జీయా, అది రాహుల్ గాంధీ గారా, లేదా అది ఎవరన్నది తెలియదు ఇప్పుడు. అంటే 100 సీట్స్ వస్తే రాహుల్ గాంధీ ఎవరు, 125 వస్తే మోదీ అయ్యేది లేదు ఛాన్స్. మోదీ గారు, మీరందరూ అమిత్ షా గురించి ప్రేయర్ చేయండి ఫుల్ రికవరీకి. ప్రైజ్ ద లార్డ్. సమిత్ అయ్యా, సమిత్ ఒక్కసారి చూసా. ఇప్పుడు వైసీపీ అంటున్నారు, మరి నేనేమవ్వాలి? మీరు వైసీపీ కోటేస్తే ఆయన ఏమైనా డబ్బులు తెస్తారా? లక్షల కోట్లు. ఆయన ఏమైనా నిరుద్యోగాల సమస్య తీర్చుతారా? ఆయన ఏమైనా రైతుల సమస్య తీరుతారా? ఒకసారి ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకసారి ఆలోచించండి ప్లీజ్. గుడ్డిగా ఓట్లు వేయొద్దు. అంటే మీరు వేస్తానంటే నేను కాదన్ను. ప్రజాస్వామ్యంలో ఎవరి పార్టీకి వాళ్ళు వేసుకోవచ్చు. అదే కైలాస్ టీషర్ట్ కావాలి, ఆశారావు అనలేదు ఆయన. వా కలాష అదే 6 ప్యాక్. సమిత్ ఆలకించయ్యా. పార్ట్నర్ పవన్ కళ్యాణ్, వెరీ గుడ్. అంతే, పవన్ కళ్యాణ్ మనం పార్ట్నర్ అవ్వాలని చెప్పండి. అది ఇప్పుడు మరలా జగన్ సీఎం అయితే మరలా ఆయనకి 12 కేసులు ఉన్నాయి, ఆయన జైలుకి వెళ్ళిపోతారు కదా, అప్పుడు ఎవరు ఉంటారు సీఎం? నేనైతే డెవలప్ చేసి చూపిస్తా. అది నేను ఆయనకి వ్యతిరేకం కాదు. నేను ఆయన మీద కేసులు పెట్టలేదు, నేను ఆయన్ని జైలుకి పంపలేదు. అది మీ అందరికీ తెలుసు. పర్సనల్గా జగన్ గారు తల్లి అన్నా, జగన్ గారు తండ్రి గారు అన్నా, జగన్ గారిని ఎప్పుడు నేను కలవటానికి రెడీ, డిబేట్కి రెడీ. ఆయన ఎలాగ అభివృద్ధి చేస్తారు, నేను ఎలాగ అభివృద్ధి చేస్తాను. ఆయన ఎలాగ రైతులకు రుణమాఫీ చేస్తారు డబ్బులు లేకుండా. ఎలాగ అభివృద్ధి జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. మీ ఇన్కమ్ 5,000, మీ ఎక్స్పెండిచర్ 10,000 అయితే ఇన్కమ్ 5,000 నుంచి పెంచుకోవాలి, లేదా ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి. ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ 1,50,000 కోట్లు, ఖర్చులు 3 లక్షల కోట్లు, దోపిడీ కొన్ని లక్షల కోట్లు. సుధాకర్, నాగేశ్వర్ రెడ్డి, గూడపు రెడ్డి, వాసుదేవరావు, జాషువా స్టెంటన్, కలాష, నవీన్ చంటి. నేను ఒక మంచి పని చేయట్లేదు నవీన్. గోకుల్ రెడ్డి, యాదవ్, లక్ష్మీ నాయక్, చూసారా? రెడ్లందరూ జగన్ గారికి సపోర్ట్ చేస్తారంటారు, గౌడ్లంతా అంతా మనకు సపోర్ట్ చేస్తున్నారు. మీరు మీటింగ్స్ ఎప్పటి నుంచి పెడతారు? వెరీ గుడ్. మీటింగ్స్ ఇప్పటికే పెట్టాం కదా, కోఆర్డినేటర్స్ మీటింగ్. మీరందరూ నా పార్టీలో కోఆర్డినేటర్స్గా ఉండాలంటే 100 మందిని 1000 మందిని చేర్చడానికి రెడీగా ఉంటే నేను ఇప్పుడే చెప్తాను. కృష్ణా డిస్ట్రిక్ట్లో ముందు అది చెప్పేస్తాను, రాసుకోండి. వెబ్సైట్లో చూడండి, ప్రజాశాంతిపార్టీ.orgలో ఎప్పుడు ఎక్కడ మీటింగ్ అన్నది మీకు క్లారిటీ ఉంటుంది. జనవరి 26 7 గంటలకు 1 అవర్ మారథాన్ విజయవాడలో, 10 గంటలకి అదే కళ్యాణ మండపం మన మీటింగ్ పెట్టింది. మరలా 26 3 గంటలకి గుంటూరు, అదే 26. 27 అంటే శుక్రవారం ఉదయం ఒంగోలు 10 గంటలకి, తర్వాత నెల్లూరు 4 గంటలకి. ఆ తర్వాత 29 తిరుపతి మార్నింగ్ 10 గంటలకి, ఈవినింగు 5-6 గంటలకి, 6 గంటలకి. అది ఏమంటారు, నాకు స్కెడ్యూల్ నా ముందు లేదు. 28 6 గంటలకి, అది శనివారం మార్నింగ్ ఏమో తిరుపతి, ఈవినింగ్ 6కి అనంతపూర్ సిటీలో. 29 ఉదయం మరి ఉండదు, మధ్యాహ్నం 4 గంటలకి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను హైదరాబాద్ ఉన్న హోటల్కి పక్కనే మన అమీర్పేట ఆఫీస్ చాలా దగ్గరలో. అది తయారైపోతుంది, రెడీ అయిపోతుంది. సాయంత్రం 4 గంటలకి మన ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్. 29 ఆదివారం 4 గంటలకు. తెలంగాణలో ఉండి తెలంగాణ అభివృద్ధి చేద్దాం, తెలంగాణలో కోఆర్డినేటర్ అవుదాం, గ్రామ లెవెల్, మండల లెవెల్, నియోజకవర్గం పార్టీలో కలుద్దాం. ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు, ఎక్స్ మినిస్టర్లు, కొత్తవారు
దద్దుకుంట డిఎస్ఆర్, థ్యాంక్ యూ. గోకుల్ నంబూరి, థ్యాంక్ యూ. వెంకట ప్రసాద్ పరగాటి, థ్యాంక్ యూ. హరికిషోర్ రెడ్డి, థ్యాంక్ యూ. మిన్ను రాజా, థ్యాంక్ యూ. రెడ్డి ఉదయ్, ఏపీ సింగపూర్ కావాలంటే మీరు సీఎం అవ్వాలి. వా. సగిల్ సన్నీ, థ్యాంక్ యూ. దయాకర్ చోటు, థ్యాంక్ యూ. రాజేష్ ఆర్జీ పాల్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మునగల మూర్తి, థ్యాంక్ యూ. కలాష నా దగ్గర 50 మంది అయిపోయింది ఫాస్ట్. సలగల, థ్యాంక్ యూ. రోహిత్ కుమార్, థ్యాంక్ యూ. దుర్గా చౌదరి, థ్యాంక్ యూ. కిషోర్ పజ్జులు, థ్యాంక్ యూ. యోహాన్ జక్కరయ్య, థ్యాంక్ యూ. చూసారా, ఒకరు జై చంద్రబాబు గారు అన్నారు ఈయన 100లో వేళ్ళలో. అంతే, అదే నేను చెప్తున్నాను. ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఇప్పుడైంది. ఇంతకుముందు 9 సంవత్సరాలు ఏం చేశారు? అర్థమైందండి? అది నా మీద ఏ కేసులు లేవు. కలాష ఇల్లీగల్గా అప్పుడు పెట్టిన ఒంగోలు మహబూబ్ నగర్ కేసు ఒకటే. ఆ 2 కలిపి ఒకరోజే నన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు గారు, ఎస్పీ ఆయన ఇప్పుడు డిఐజీగా ఉన్నారు శ్రీకాంత్ గారు. ఇది ఎవిడెన్స్ లేదని శ్రీకాంత్ గారు డ్రాప్ చేశారు కోర్టులో. ఎస్సీఐ గారు చెప్పి కోర్టు ముందు, జడ్జి గారి ముందు ఇది ఫాల్స్ కేసు అని చెప్పారు. ఇంతవరకు నా మీద ప్రపంచంలో ఎక్కడా కేసు లేదు, ఆ ఇల్లీగల్ కేసు తప్ప. అది కూడా దేవుడి కృపలో. ఏపీలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉండకూడదు. చూసావని నేను బీసీఐ, నేను కాపునై 1986 జూన్ 14ని దళితుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నాన్నగారు చూస్తే. అది అలాగుండాల. అది రిచి పెనుమల, వెరీ గుడ్. వెంకీ హిందూ, వెరీ గుడ్. సూర్య ఏదో చిన్నది మిస్ అయిపోయింది. మహాసేన జనసేన ఇద్దరు మనకి బ్రదర్సే. జనసేన బ్రదరే, మహాసేన బ్రదరే. మనం బ్రదర్స్, ఒక కుటుంబం, ఎప్పుడూ కలిసి ఉంటాం. లేదు, వైఎస్ జగన్ గారి కేసెస్ అలిగేషన్స్ కాదు, 12 కేసుల్లో ముద్దాయిగా ఇరుక్కొని ఈడీ అన్ని అటాచ్మెంట్ చేశారు. అది పాల్ గుర్రాల సార్, మహాసేన గురించి తెలుసా? ఎస్, మాట్లాడాను కూడా బ్రదర్స్తో. తమ్ముళ్ళే, అందరూ మనోలే, మనందరం కలిసిపోతాం. దేవుని 100% నెక్స్ట్ సీఎం నేనే, మనందరం కలిసి చేస్తే 100%. మనం అందరం కలిసి పనిచేయాలి. మీరు చేయలేందే నేను చేయలేను, ఒక్కడిని నేను చేయలేందే మీరు చేయలేరు. అందుకని జై ప్రజాశాంతి, జై జనసేన. బాగుంది అది. మీరందరూ మన ఇప్పుడు 99 టీవీలో వస్తున్నాను మరలా 9 గంటలకి, 9 to 10 అనుకుంటా. బాగా అలసిపోయాను, అందుకనే బాత్ టబ్లో కూర్చున్నా. ఈ బాత్ టబ్లో కూర్చుంటే బాగుంది కదా రూము, సింపుల్. కాంప్లిమెంటరీగా అప్గ్రేడ్ చేశారు, మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటా. చిన్న రూమ్ బుక్ చేసాం. పాల్గారని వాళ్ళు. అది రైట్ నా కొత్తపేట పోలీస్ స్టేషన్కి రమేష్ వెళ్ళారు పర్మిషన్కి. గాడ్ బ్లెస్ యూ రమేష్. పర్మిషన్ అయిపోతుంది, అవ్వకపోతే చెప్పండి. అది ఇంకా మన మీటింగులు ప్రజాస్వామ్యంలో మరి ఆపరు. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆపరు, ఎందుకంటే ఆయనకి చెడ్డ పేరు వస్తుంది. జగన్ గారి మీటింగ్స్కి, పవన్ గారి మీటింగ్స్కి, సిపిఐ సిపిఎం మీటింగ్కి, బీజేపీ మీటింగ్కి, బీఎస్పీ మీటింగ్కి, కాంగ్రెస్ మీటింగ్కి పర్మిషన్స్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎలాగిస్తున్నారో అన్ని మీటింగ్స్కి మన మీటింగ్ కూడా ఇస్తారు. ఇవ్వకపోతే ఇంకా నష్టపోతారు, ఇంకా ధర్నాలు చేయిస్తారు, మీడియాలో అనవసరంగా ఎక్స్పోజ్ అవుతారు. అలాంటివి ఏమొద్దు. చంద్రబాబు నాయుడు గారు మన మనిషే. నేను చెప్పాను కదా ఓపెన్గా, ఇప్పుడు కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు కాల్ చేస్తే మాట్లాడతాను. ఎందుకంటే నేను ఒకప్పుడు ఒకసారి కాల్ చేస్తే ఆయన అనేక మీటింగ్లకు వచ్చేవారు. 25 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు ఇదే హోటల్లో ఆయన ఏప్రిల్ 5, 2015లో వచ్చి 2014లో వచ్చి సపోర్ట్ అడిగారు. సపోర్ట్ ఇచ్చాం, కోరుండి అద్భుతంగా గెలిపించాం. మనం కొంత పర్సంటేజ్ కలిపాం, ఎంత కలిపాం అన్నది దేవుడికి తెలుసు. ఆయన గెలిచింది 1%తో. వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ కిచెస్ రాజేష్ జీ, వెరీ గుడ్. హరీష్ అద్దల, సిహెచ్ అనిష, లక్ష్మి. క్రిస్టియన్స్కి టికెట్ ఇస్తారా? తప్పకుండా క్రిస్టియన్కి ఇస్తాం, మహమ్మదీలకు ఇస్తాం,
హిందువులకి ఇస్తాం, బుద్ధిస్ట్ సిక్కులకి ఇస్తాం, అందరికీ టికెట్లు ఇస్తాం. బడుగు బలహీన వర్గాల్లో ఉన్న దళిత మాల, దళిత మాదిగ, షెడ్యూల్ ట్రైబు వారికి, బీసీలో ఉన్న కులవాళ్ళకి, మహిళలకు ముఖ్యంగా ఏమీ తక్కువ లేకుండా మనం చేస్తాం. మంచి క్వశ్చన్. ఏమీ తక్కువ లేకుండా. కలాష అర్థమైందా? పాల్ గుర్రాలు అర్థమైందా? నీ పిచ్చి చేష్టలకు ఏమీ లేకుండా పోయింది అంతే. మనల్ని అడ్డుకున్న వాళ్ళు ఎవ్వరూ ఉండలేదు. ఐ లవ్ యూ కేఏ పాల్ ఎవ్వరు. అప్పుడు చూసారా రాజశేఖర రెడ్డి గారు, మా బోర్డు మెంబర్లు 6 ఒక్కరు కూడా దేవుని ఉగ్రతను తప్పించుకోలేదు. ఎందుకంటే మీలో ఎవరో ఒక 10% నన్ను అపార్థం చేసుకుంటున్నారేమో, కురవాళ్ళు తెలియక, యంగ్స్టర్స్. నేను టీడీపీ నమ్మాలా, మిమ్మల్ని నమ్మాలా? అందుకే డిబేట్ చేస్తే మీకే అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారైనా పర్వాలేదు, లేదా ఆయన కొడుకు సీఎం అయితే ఆయనతోనైనా డిబేట్ చేస్తాను. ఇది బాగుంది కదా. వాళ్ళ ఛానల్లో కానీ, TV9లో కానీ, 99 టీవీలో కానీ, ABNలో కానీ, ఈటీవీలో కానీ, ఏ టీవీలోనైనా రైట్గా అమెరికాలో గవర్నర్సు అంటే ఇక్కడ ముఖ్యమంత్రులు ఎలా డిబేట్ చేస్తారో, ప్రెసిడెంట్లు ఎలా డిబేట్ చేస్తారో, క్యాండిడేట్స్ ఎలా డిబేట్ చేస్తారో. ఇప్పుడు TV9 వారు మంచి పని స్టార్ట్ చేశారు. ఏంటి, మనకు టికెట్లు ఇస్తారన్నారు. TV9 ఏం చేశారంటే ఎమ్మెల్యేలు డిబేట్ చేస్తున్నారు. కానీ అది ఫూలిష్నెస్. అయితే వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పుడు సీఎంలతో చేస్తామని, సీఎం క్యాండిడేట్స్తో. ఎంతమంది ఉన్నారు సీరియస్ వాళ్ళు? మేము 3 కదా, పోనీ 4 అంతే. డిబేట్ చేయమని 4 నన్ను, జగన్ గారిని, పవన్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని పిలిచి డిబేట్ చేయమనండి. లేదా పోనీ పవన్ తమ్ముడు నేను కలుస్తామని, పనిచేస్తామని కోరుకుంది, ఆశ ఉంది. మరి ఆయన నిర్ణయం అది. తమ్ముడు అందరినీ అడిగి కనుక్కొని మనకు చెప్పాలి. మీరు ఎంతమంది చూసారా? అది చూసారా? నేను దేవుడిని కాదు, తప్పు కలాష. నేను ఓన్లీ దైవ సేవకుడిని, అంతే అంతే. మహాసేన అన్నని పిలండి బాబు. మహాసేన అంటే ఏ అన్నలు ఉన్నారో వాళ్ళని అడగండి. మేము మాట్లాడుకున్నాం చాలాసార్లు, కనీసం 2-3 సార్లు పిలిచాను, ఆహ్వానించాను. వస్తే అద్భుతంగా ఉంటుంది. రమ్మన్నప్పుడు డిసెంబర్, నవంబర్లో రాలే. ఇప్పుడైనా తొందర లేదు. ఎందుకంటే గెలుపు మందే, మనం అందరం కలిసి పనిచేస్తాం. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు ఓడిపోయినా వండర్ అవ్వకండి. ఎందుకంటే ఇంకా 100 రోజులు ఉంది. అలాంటి వ్యతిరేకత ఉంది వాళ్ళ మీద. కేజ్రీవాల్ మీద ఎట్లా వ్యతిరేకత, బీజేపీ కాంగ్రెస్ల మీద ఢిల్లీలో ఎట్లా వ్యతిరేకత ఉండి 70లో కేజ్రీవాల్ గారికి 67 గెలిపించారు. అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఎందుకుందంటే చంద్రబాబు నాయుడు గారు మంచివారు కాదని కాదు, ఆయన ఇచ్చిన వాగ్దాలేవి నెరవేర్చలేదని, అభివృద్ధి చేయలేదని, రైతుల రుణమాఫీ చేయలేదని, నిరుద్యోగ సమస్య సాల్వ్ చేయలేదని, ప్రాజెక్టులు ఫౌండేషన్ స్టోన్లు వేసి ఏది కలవలేదని. ఓహోహోహో, చూడ ఎంత మంచి కనిపించే దేవుడు మాకు కాదు, తప్పు. నేను దైవజనుణ్ణి మాత్రమే, ఒక మానవుడిని, మీకులాంటి వాడినే. కష్టపడతాను, మీరు కష్టపడతారు. ఈరోజు 99 టీవీలో 9 గంటలకి నేను ఏ విధంగా సక్సెస్ అయ్యాను 7 స్టెప్స్ చెప్తాను అన్నాను. ఆ 7 స్టెప్స్ నేను చెప్తాను. మీరు ఒకవేళ వాచ్ చేస్తే మంచిది, లేదంటే ఇంకోసారి అని చెప్తాను. ఈరోజే మంచిది. ఎందుకంటే 99 టీవీ 9 to 10లో నెంబర్ 1లో ఉంది. ఇప్పుడు అది 20thలోనే ఎంతలోనో ఉండేది అన్నారు. ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్. ఆ స్పాట్లో 9 to 10 ఇంకొకరు ఫస్ట్ ప్లేస్లో లేరు. నెల్సన్ రేటింగ్స్, ఏ రేటింగ్స్ చేయించుకోండి. అది నేను తప్పక APMC అవ్వాలి. ముందు ఏం చేస్తానంటే అప్పులు తీర్చుతాం, రుణమాఫీ చేస్తాం. ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ డేలో కొంత, 1 yearలో టోటల్. డబ్బులు ఎక్కువ ఉంటే, బడ్జెట్ డబల్ అయితే ఏదైనా చేయగలం. వికీ, విశాల్, మధు, రామ్ కుమార్ ఏదైనా చేయగలం. సారీ ఒకవేళ మీ పేరు చదవలేదే. నేను ఆల్రెడీ మాట్లాడాను మహాసేన బ్రదర్స్తో, ఆల్రెడీ మాట్లాడాను. వారే నాకు కాల్ చేసి చెప్తానన్నారు. వాళ్ళు కాల్ చేస్తే కాల్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎందుకంటే మనం అందరం కలిసిపోవాలి. సతీ, నేను మాట్లాడాను.
టైగర్ ప్రసాద్ థ్యాంక్ యూ. ప్రపంచ నాయకుడినై ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను. అందుకనే ఇప్పుడు కూడా అందరితో పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకోండి సార్. ఏంటది రే బాబు, నాకు నవ్వించకండి. మీ వయసు ఎంత? 13, 14, 15 నీవు జోక్ చేసిన. పవన్ కళ్యాణ్ తమ్ముడు, అర్థమైందా? జగన్ నాకు తమ్ముడే అవుతాడు వయసులో, అలాగే లోకేష్ కూడా తమ్ముడే అవుతాడు వయసులో, అర్థమైందా? కేటీఆర్ తమ్ముడే అవుతాడు. తమ్ముళ్ళందరినీ రమ్మన్నా. ఆర్జీ తమ్ముడే అవుతాడు. రాహుల్ గాంధీ. ఎందుకు? వయసులో నేను పెద్దోడినైనా మారథాన్లో వాళ్ళు బీట్ అవుట్ చేయగలరన్న కాన్ఫిడెన్స్ ఉంది. 100 మీటర్స్, 200 మీటర్స్, 300, 400 మీటర్స్ వస్తే బాగుంటుంది కదా సోషల్గా. ఎంత బాగుంటుంది మీడియా కవరేజ్ 200 కంట్రీస్లో. నేను మారథాన్ చేస్తున్నానంటే చూసావా? ఇప్పుడే ఫేస్బుక్ స్టార్ట్ చేశాను. ఇప్పుడే మనకు జాయినింగ్ అయింది 2 years అవలా. నేను స్టార్ట్ చేసింది ఇప్పుడే, అంటే ఈ మధ్యని. ఇది 10th టైమా 5th టైమో ఏంటి? ఆ లక్షల మంది రీచ్ అవుతున్నారు. మీరే కారణం దానికి. పెట్టేసేయండి, పోస్ట్ చేసేసేయండి. డాక్టర్ అదే పాల్ ఇన్ ద బాత్ టబ్ అని పెట్టుకోండి. అర్థమైందా? అబ్బా, ప్రేయర్ చేస్తారా? నాకు దేవుడు ఇంకా శక్తి ఇచ్చినట్టు. 1-2 గంటలు పడుకొని నెక్స్ట్ 4 years 4 months ఎలక్షన్ అయినంత వరకు. ఇంతకుముందు అయితే 3 hours పడుకోపోతే కష్టం. 3 hours 20 minutes. ఇప్పుడు మీ ప్రార్థన, దేవుని కృప అందరు కలిసే కాబట్టి అది టైం లేదని ఇన్ఫర్మేషన్ వస్తుంది క్లోజ్ చేయాలని, టైం అయిందని. అయితే పని చేస్తారా? మీరు అలా వెయిట్ చేద్దామా? నేను స్నానం చేసి మళ్ళీ కంటిన్యూ చేద్దామా? మళ్ళా లోకేష్ వద్దులే సార్ మనకు దరిద్రం. తప్పది. పొలిటికల్గా ఆయన అపోనెంట్, ఆయన దరిద్రం ఎట్లా అవుతారు? అది తప్పు. ఐఎమ్ సారీ, మీరేమనుకోకండి. లోకేష్కి మనకి ఏమీ ప్రాబ్లం లేదు. సారీ అబ్బాయిలు, నేను లోకేష్ గారి పేరు ఎప్పుడు ఎత్తలా. ఈ మధ్యన ఎత్తావాళ్ళు. 2 years బ్యాక్ ఒకసారి ఆయన ట్వీట్ చేయించుకున్నారని ABN వాళ్ళు అడిగినప్పుడు దానికి రెస్పాండ్ అయ్యాను. నేను ఆయన ఎండోర్స్ చేయలేదని చెప్పాలి కనుక. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయను, ఉన్నది సత్యం చెప్తాను. లోకేష్ గారు 1,00,000 కోట్లు అప్పు తేగలరు కానీ 1,00,000 కోట్లు రుణమాఫీ చేయగలరా? లోకేష్ గారు అభివృద్ధి చేయగలరా? వాళ్ళ నాన్నగారే ఆయన కంటే 100 రెట్లు మంచి అడ్మినిస్ట్రేటర్. ఆయనే ఫెయిల్ అయిపోయినప్పుడు కొడుకేం చేస్తారు? ఒకసారి ఆలోచించాలి అంతే. నేను అన్నానని కాదు. ఎవరైనా, జగన్ గారైనా, ఇంకొకరైనా. సురేష్ బాబు పరమత థ్యాంక్ యూ. రామారావు థ్యాంక్ యూ. చూసారా, నేను మీ పేర్లు మానేసర్స్కి లైవ్ పెడుతున్నానే. పాల్ యువర్ ఓట్ ఫర్ మై ఓట్. నా ఓట్ నేను వేసుకోకుండా ఇంకెవరికైనా ఓటేస్తానా? అయ్యా, మీరు ఒక్కొక్కరు 100 మందికి చెప్పి ఓటేయించాలి. అది తప్పు. 10లో 1, ఇదే రుజువు. 10లో 100లో 1 జగన్కి జై అంటున్నారు. ఇంకా లోకేష్కి, చంద్రబాబు నాయుడుకి జై అంటున్నారు. 10లో 1. నెక్స్ట్ సీఎం, మళ్ళీ PM, మళ్ళీ ట్రంప్ని దించేద్దాం అంతే. ఎలాగైనా దిగిపోతాడు, మనం దించాల్సిన 2 years తర్వాత. ఇప్పుడు నేను లేను కదా. నేను లేకపోతే ప్రార్థనలు ఉండవు, దేవుని కృప ఉండదు. అయితే ట్రంప్ గారి గురించి మనం ప్రేయర్ చేయాలి. ఎవరిని మనం ద్వేషించకూడదు. లవ్ యువర్ ఎనిమీస్ అన్నాడు ప్రభు. మళ్ళీ క్రిస్టియన్ వాయిచ్చా చెప్పాను అంటారు. మరి నేను బైబిల్ చెప్పొద్దా? అలాగని ఖురాన్లో 99 సార్లు జీసస్ గురించి, మంచి గురించి ఉన్నాయి చెప్పొద్దా? మంచి అబద్ధాలు ఆడాలి వద్దని చెప్పొద్దా? ఇప్పుడు మీరు చూడండి, హిందూ శాస్త్రాల్లో ఒకరినొకరు ద్వేషించుకోమని ఉందా? కొట్టుకోమని ఉందా? తిట్టుకోమని ఉందా? అయ్యన్నది రిలీజియస్ డివిజన్ మనకొద్దు. 30 సంవత్సరాల్లో నేను ఎప్పుడైనా ఒకరిని కన్వర్ట్ చేశాను, ఒక హిందూని, ఒక ముస్లింని క్రిస్టియన్గా. తప్పు కదా అలాంటి అబద్ధాలు ప్రకటించడం. అంటే నేను దోచుకునేవాడిని కాదని. నా గురించి లోకేష్ చేయలేరు సార్, నాకు అది తెలుసు. లోకేష్ ఎలా చేయగలరు? వాళ్ళ ఫాదరే చేయలేనప్పుడు. నెక్స్ట్ సీఎం కాపు, అది BC కాపు. నేను అన్నాను కదా,
నేనుంటున్న ఇంకొకరు సీఎం ఎట్లా అవుతారు? మీరు తలంచుకుంటే ఒక్కొక్కరు 100 మందికి 1000 మందికి చెప్తారు. అది మరి మీరు రామారావు ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు, వస్తున్నాను గుంటూరు 26 మధ్యాహ్నం 100 మందిని తీసుకురా, ప్రతి గ్రామం నుండి కోఆర్డినేటర్స్ని. సార్ లైవ్ కట్ చేసి పెట్టాలా? ఓకే, పని చేస్తాను. ఇప్పుడు లైవ్ కట్ చేసి మరలా నేను పెడతాను ఒక 15 మినిట్స్లో. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ నేను పెడతాను లైవ్. అందరికీ చెప్పండి, ఇప్పటికంటే ఎక్కువ జాయిన్ అవ్వాలి. ప్రజాశాంతి పార్టీని గెలిపించాలి, బడుగు బలహీన వర్గాల పార్టీని గెలిపించాలి. ఏకాయిక అది అట్లా డ్యాన్స్ చేసి గెలిపించుకోండి, కష్టపడండి. ఒక్కరు 100 మందితో. ఇప్పుడు మీరు ప్రజాశాంతి పార్టీ .orgలో చేరాలి. మెంబర్షిప్ 10 రూపాయలు లేదా 100 రూపాయలు కట్టండి. డబ్బు ఉంటే తల్లిదండ్రులకు చెప్పి ₹1,00,000 బ్యాంక్ అకౌంట్లో వేయమనండి. ఎందుకంటే పార్టీకి విదేశాల నుంచి ఫండ్స్ తేకూడదు, ఇల్లీగల్. ఇక్కడ ఫండ్స్తోనే 3 నెలలు నడపాలి. పార్టీని నడపాలంటే డబ్బులు కావాలి. మీరు ఒక పిజ్జా మానుకుంటే ₹100 అన్నెసరీ. ఒక కాఫీ టీ మానుకుంటే ₹10 అవి పెట్టేసేయండి. అందరూ జాయిన్ అయిపోండి. ఆ తర్వాత అభివృద్ధి అంటే ఏంటి చూసి, ఇది నా కొరకు కాదు, మీ కొరకు, మీ ఊర్లు రావడం కొరకు, ప్రజలను గెలిపించడం కొరకు, ఎమ్మెల్యే ఎంపీలు గెలిపించడం కొరకు, ప్రోగ్రాంలు బుక్ చేయడం కొరకు ఇమ్మీడియట్గా డబ్బు కావాలి. మీలో ఎవరి దగ్గరైనా ₹1,00,00,000 ఉంటే ₹1,00,00,000 ఇవ్వండి. పవన్ తమ్ముడికి ఒక యాక్టర్ ₹1,00,00,000 ఇచ్చారట. మరి నాకు ₹1,00,00,000 ఇచ్చిన వాళ్ళు లేరా? 100 మంది ఉన్నారు హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో. అసలు నాకు ఇస్తే మీరు పూర్తిగా అభివృద్ధికి ఇచ్చినట్టు, శాంతికి ఇచ్చినట్టు. అంటే ప్రజాశాంతికి ఇస్తే ఇంటింటా శాంతి, ఇంటింటా అభివృద్ధి. 100 కోట్లతో హాస్పిటళ్ళు, ఫ్రీ స్కూల్స్, రైతులకు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు. ఇప్పటి వరకు 100 మంది అమెరికన్స్ని, కెనేడియన్స్ని, యూరోపియన్స్ని ఎలా తీసుకొచ్చాను ఇండియా 89 నుండి. అది అలాగే గత 30 సంవత్సరాల్లో తీసుకొచ్చినట్టు, 20 సంవత్సరాల్లో నడిపినట్టు ఇప్పుడు ఇంకా 100 రెట్లు ఎక్కువ చేస్తాం పవర్ ఉంటే. మీరు 1% వరీ అవ్వకండి. ఇంకొక 15 మినిట్స్లో మళ్ళీ మిమ్మల్ని కాల్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ గైస్. మళ్ళీ మీ పేర్లు చదువుతా. మేము మీ పేరు చదవనందుకు క్షమించండి. ఓకే, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. 15 మినిట్స్. యూత్ మొత్తం మీ వైపే ఉంది సార్. థ్యాంక్ యూ. కక్లమూడి జోజీ కుమార్, థ్యాంక్ యూ. కలాష లైవ్ 6 మంది చూస్తున్నారు. 4 లక్షలు రీచ్ అయ్యారు. నేను మీకు 10 కోట్లు ఇస్తా. త్రినాథ్ చౌదరి, సుభాష్ ఎం, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు మరలా మీతో చేస్తే థ్యాంక్ యూ. రాజు, సుభాష్.